మున్నూరు కాపు కుల బాంధవులందరికీ 33 జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామస్థాయి అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు మరి జిల్లా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు మనము ఎంత చైతన్యము వచ్చిందనేది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాకముందుకు మున్నూరు కాపు అని పేరు చెప్పడానికి భయపడ్డారు. తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల్లో కూడా నేను మున్నూరు కాపును, నేను పటేల్ అని ఈరోజు అందరూ చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు వరకు మనకు ఎంత రాజకీయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎంతోమంది ఆ రోజు ఉండేవారు, పిసిసి అధ్యక్షులు ఉండేవారు. మరి ఒక ముఖ్యమంత్రి స్థానం దాకా వచ్చి మనవాళ్ళు 4-5 ఈరోజు ముఖ్యమంత్రి కాలేకపోయినారు. మరి దాని తర్వాత మన మున్నూరు కాపు కులము మరి ఇంత చైతన్యవంతమైన తర్వాత మనం ఎందుకు ఈరోజు వెనుకబడిపోతున్నాం అనేది ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ మరి గ్రామ స్థాయిలో, మండల జిల్లా స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా ఆలోచించాలి. ఎందుకు మనం ఇంత యూనిట్గా అయిన తర్వాత ఈరోజు మున్నూరు కాపు అని పటేల్ అని చెప్పుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 40 లక్షల మంది ఈరోజు మున్నూరు కాపులు పై చిలుకున్నా ఉంటున్నాము. కానీ మన దగ్గర లెక్కలు లేవు. నేను అప్పుడు తెలంగాణ మున్నూరు కాపు అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ అప్పుడు ఏదైనా నిత్యాన సత్రం ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారో తెలవాలి. రేపు రాజకీయంగా తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెనకడుగు వేయద్దు, వెనుకబడిపోవద్దని అప్పుడు కుటుంబ సమగ్ర సర్వే బుక్స్ సుమారు ఒక 20 లక్షల రూపాయలు పెట్టి బుక్స్ ప్రింట్ చేశాను. అప్పుడు ఊరు వాడ తిరిగినాను. మరి దాన్ని అప్పుడు మనము కంప్యూటర్లో ఎన్రోల్మెంట్ చేయలేక నన్ను కొంతమంది వారి స్వార్థ రాజకీయం కోసం నన్ను అడ్డుకున్నారు. సరే, దాని గురించి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సంఘాలు దాన్నిట్లలో కూడా నన్ను ఒక ఆట వస్తువులాగా ఒక్కొక్కరైతే ఈ సంఘం ఆ సంఘం అనుకుంటే నన్ను తీసుకొచ్చారు. మా లాస్ట్ కూడా ఇవన్నీ పక్కకు పెట్టి 2018లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ అనేది మనకు గెజిటర్లో కావాలి. మరి ఈరోజు మనం రావు రెడ్డి అనే పేరు ఉండటం వల్ల మనకు సంఖ్య అనేది రావు ఉంటే రావులకు వెళ్ళిపోయింది, రెడ్డి ఉంటే రెడ్డిలకు వెళ్ళిపోయింది. మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము కుటుంబ సమగ్ర సర్వే చేసినప్పుడే ఆ రోజు మన సంఖ్య తగ్గింది. మరి ఈరోజు 28 లక్షలు ఉన్న సంఖ్య ఈరోజు 13 లక్షలు. మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తే 13 లక్షలు. మరి 5వ స్థానంకి వెళ్ళిపోయినాం. ఎందుకు వెళ్ళిపోయినాం అనేది ఏ రోజు ఒక్కరోజు మీటింగ్ పెట్టినా దాఖలాలు లేవు. మరి లేక అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టి మన కులగణలో అన్యాయం జరిగింది, మరి 10 లక్షల మందిని గర్జన పెడదాం అని చెప్పేసి అందరూ మాట్లాడినారు. దాని తర్వాత మీకు అందరు తెలుసు ఏమైంది, ఎవరు ఆపినారు, ఏం జరుగుతుంది, ఎవరు ఏ రాజకీయ పార్టీ కోసం ఆపినారు, ఎవరు యొక్క ముఖ్యమంత్రి అవుతారు అనే ఉద్దేశంగా రాజకీయంగా కొన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరూ వారి స్వార్థం కోసం దాన్ని ఆపినారు. నిజంగా చెప్పాలంటే ఆ 10 లక్షల మంది పరేడ్ గ్రౌండ్లో గర్జన చేసినట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి, 2 మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, రేపు పొద్దున రాజ్యసభ కానీ ఎమ్మెల్సీలో కూడా మన వాట మనకు వచ్చేది. రేపు పొద్దున 3 పార్టీలు కూడా ఈరోజు మన దిక్కు చూసేటి. ఈరోజు 20 సంవత్సరాల నుంచి కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఈరోజు మనం ఎంత వెనుకబడిపోయినాం చూడండి. మన సంఖ్యాపరంగా వెనుకబడ్డాం. 28 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసి 3కి దిక్కు అయిపోయినాము. ఒక క్యాబినెట్లో ఒక మంత్రి పదవి లేదు, మరి ఇది ఒక కార్పొరేషన్లో ఏం లేదు. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని బీసీ కులాలు, ప్రతి ఒక్క కులాలు కూడా పథకాల రూపంలో కొన్ని వేల కోట్లు తీసుకున్నారు 10 సంవత్సరాలు. మరి ఆ 10 సంవత్సరాల్లో మనకు ఒక రూపాయి కూడా పథకంలో తీసుకోలేదు. ఏ రోజు కూడా మన రాష్ట్ర కమిటీ మున్నూరు కాపు సంఘం ఉందని అప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు దగ్గరికి మన వాళ్ళు తీసుకుపోయి కలిపియలే. మరి ఈరోజు మరి ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినాము, కార్పొరేషన్ అన్నాము, ఇస్తా అన్నారు, అన్నీ ఎత్తామన్నారు. ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇవ్వలే. ఈరోజు మళ్ళీ ఈ కుటుంబ మన ఏదైతే కులగణంలో మన సంఖ్య తగ్గిపోయిందో మరి ఇప్పుడు వాళ్ళు పక్కకు పెట్టేసినారు. మున్నూరు కాపులతో ఏం కాదు అని కొంతమంది మన కులంలో ఈ మున్నూరు కాపులలో వారి స్వార్థం కొరకు, రాజకీయ స్వార్థం కొరకు ఏదో ఒక పార్టీకే ఉండాలి, మా జేబులో ఉండాలి కులం అనేటట్టు చేసి ఈరోజు వాళ్ళు ఏం చేశారు, మన ఈరోజు
ఒకే కులం ఒకే సంఘం అనే పెట్టి 5 సంవత్సరాలు నన్ను వాడుకొని లాస్ట్కి ఎలక్షన్ దగ్గరకు వచ్చే వరకు దొడ్డిదారిరా 40 లక్షల మంది ఉన్న మున్నూరు కాపులు 50,000 మందితో ఓటింగ్ పెడదామని మాట ఇచ్చి 1000 మందితో ఓటింగ్ పెట్టినారు. 1000 మందిలో ఎవరెవరికి వచ్చినాయి? ఏమి చేశారు? కొండదేవన్న పారిపోయినాడు అంటున్నారు. ఎందుకు పారిపోయినాయా? నేను కొండదేవన్న ప్రాణము పోతే ఆ శరీరం పోతే కావచ్చు, కులం నుంచి దూరం చేయడం కాదు. ఈ రోజు వరకు కూడా చెప్తున్నా, పారిపోయేది లేదు. కొండదేవన్న మీరు ఏదైతే మీ స్వార్థం కుట్రకు మీరు మళ్ళీ కులాన్ని బలి చేయాలనుకున్నారో మీ అందరికీ ఈరోజు ఒక సింహ స్వప్నం లాగా ఈరోజు ఎదురు నిలబడ్డాను. నన్ను బదనం చేయాలని మీరు చూస్తున్నారు. దేవుడున్నాడు, తప్పకుండా ఎవరి స్వార్థం ఏమిందనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు ప్రతి బిడ్డ కూడా అర్థమవుతుంది. ఈరోజైతే ఏం జరుగుతుంది? మన కులాన్ని తీసుకొచ్చేసి వేరే కులాలకు తాకట్టు పెట్టే పరిస్థితి ఈరోజు మీరు తీసుకొచ్చినారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మున్నూరు కాపులే రేపు రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి, 3 తరాల సర్టిఫికెట్ పెట్టాలి అని చెప్పేసి మున్నూరు కాపులు రేపు జిల్లా అధ్యక్షుడైనా, మండలైనా, గ్రామ స్థాయిలో అయినా, రాష్ట్ర అధ్యక్షుడైనా కమిటీలో మెంబర్లు ఉంటే మున్నూరు కాపు కులాన్ని వాడు బాగు చేసుకుంటారు. వేరే కులాలు వస్తే మనం మున్నూరు కాపును ఎందుకు బాగు చేస్తాడు? ఇది ఎందుకు అర్థం కాలేదా ఎవరు కూడా? మనకి ఎన్ని రోజుల నుంచి లేనిది ఈరోజు వేములవాడలో వచ్చి వేములవాడలో 200 కార్లతో ర్యాలీ, అరే 1000 కార్లతో ర్యాలీ పెట్టుకోవయ్యా, నేను వద్దంటలేను. నువ్వు ఒక అధ్యక్షుడిగా ఎన్ని ఓట్లతో దొడ్డిదారులు ఎక్కించినావో, ఎవరు ఏ కులం వాళ్ళు ఈరోజు అధ్యక్షులు ఉన్నారో, ఈరోజు ఏ కులము ఎన్ని కులాలు ఇలా కలిసి ఈరోజు కులాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా ఈరోజు చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ముందుకొచ్చి ఈ మున్నూరు కాపు సంఘం తెలంగాణలో ఉన్నారు. ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్లో పేదవాళ్ళందరూ మున్నూరు కాపు బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాతో ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నా, మన సంఖ్య రావాలి అని అన్నట్టయితే ప్రతి ఒక్క మున్నూరు కాపు ఇంటికి ప్రతి ఒక్కరిని తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. సభ్యత్వం కూడా 100, 1000 ఏది 50 రూపాయలు పెట్టలే, ఓన్లీ ఛాయ్ పైసలు 10 రూపాయలు పేపర్ ఖర్చు మందము, రేపు ఎలక్షన్ ఖర్చు మందం 10 రూపాయలు ఒక ఇంటికి ఒకరికి సభ్యత్వం అనేది మనం ఇవ్వాలనేది ఈ రోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్లో ఉన్న జిల్లా అధ్యక్షులు అందరూ కూడా వాళ్ళందరూ ఒక తీర్మానం చేసిరు. ఆ తీర్మానం ప్రకారమే 1,00,000 సభ్యత్వం బుక్స్ త్వరలో రెడీ అయిపోయి 33 జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మున్నూరు కాపు ఇంటికి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం అనేది ఇస్తాము. ఆ వాళ్ళకే ఓటక్కి ఇస్తాము. మీరందరూ అనొచ్చు, పిచ్చిలేసిందా కొండదేవన్నకు ఓటక్కి ఎట్లా ఇస్తాడాయా, ఎట్లా ఓటెత్తాడా అని అనొచ్చు. నాకు నిజంగానే కులం అంటే పిచ్చి. నా కులం ఈరోజు ఆర్థికంగా ముందు ఉండాలా, రేపు రాజకీయంగా ముందు ఉండాలా, రేపు ఒక ముఖ్యమంత్రి కావాలా. నా కులం ఈరోజు అయితే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కాదు, ఒక ముఖ్యమంత్రి కావడం కోసం కొండదేవన్న ఈ రోజు నుండి పనిచేస్తాను. నేను గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంటికి కూడా ఓటు హక్కు ఇస్తాను, ప్రతి ఇంటికి సభ్యత్వం ఇస్తాను. మండల స్థాయిలో 500 మండలాలు, 600 మండలాల్లో మండల స్థాయిలో ఓటు హక్కు వాళ్ళకు ఓటు వేయమని చెప్తాను. రేపు రాష్ట్ర అధ్యక్షుడు ఏ కండిషన్ లేవు. మున్నూరు కాపు 3 తరాలు రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేయాలన్నా, జిల్లా అధ్యక్షుడు పోటీ చేయాలన్నా, గ్రామ మండల స్థాయిలో పోటీ చేయాలన్నా కూడా మున్నూరు కాపోడే రేపు పొద్దున అధ్యక్షుడు ఉంటే మన కులము ముందుకెళ్తుంది, రాజకీయంగా చైతన్యం వస్తుంది. రేపు పొద్దున మన కులాన్ని కాపాడుకుంటాం అనేది ఈరోజు ఆ స్వార్థం కోసం నేను పనిచేస్తున్నాను తప్ప నాకు రాజకీయంగా ఏ స్వార్థం అనేది లేదు. నేను 36 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఎమ్మెల్యే పోటీ చేశాడు. దాని తర్వాత నిత్యాన్ని సత్రం కట్టినాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మున్నూరు కాపు కులం కోసం నేను పనిచేస్తున్నాను. 18-20 గంటలు పనిచేస్తున్నాను. ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా నేను అడగలే, ఒక్క రూపాయి కూడా నాకు మీటింగ్లకు ఇవ్వలే. ఎవరైనా మీటింగ్లకు ఖర్చు పెట్టిందో పువ్వ పెట్టినారంటే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం పెట్టినారు, కానీ కులాన్ని బలం చేయాలని పెట్టలే. ఈరోజు చూడండి, ఈరోజు అపేస్ కౌన్సిల్ అని అనుకున్న వాళ్ళు ఎన్ని కులాలు అపేస్ కౌన్సిల్లో ఉన్నాయి. ఈరోజు అయితే ఎంతమంది ఉన్నారు తెలియదా? ఈరోజు మొన్న పటేలని పెట్టుకున్నారు. మరి ఎన్ని రోజు ఎందుకు పటేలని పెట్టుకోలే? ప్రతి ఒక్కరు కూడా చూడండి, పార్లమెంట్ చూడండి. ఈరోజు కొండదేవన్న భయపడి మీరు పటేలని పెట్టుకుంటున్నారు పేరు పక్కపండి. ఈరోజు ఎప్పుడు కూడా పటేల్ పెట్టుకోలే. పటేల్ అనేది స్వార్థకమవుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాకు గెజెటెడ్లో పటేల్ ఇవ్వమని మేమందరం అడుగుతాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయ కుల ప్రతినిధులందరి దగ్గరికి వెళ్ళి పటేల్ గెజెటెడ్లో తెచ్చుకుంటాము. కార్పొరేషన్ కూడా వాళ్ళు ప్రకటించినారు, ఫండ్స్ ఇవ్వమంటాము. 2 ఎకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో
మాకు ఈ బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కొరకు ఇవ్వమంటాము, ఫండ్స్ ఇవ్వమంటాము. కోకపేటది కూడా మీరు చూడండి, కోకపేటది 5 సంవత్సరాలు అయిపోయింది. 10 జోగురామన్న ఉన్నప్పుడు భూమి తీసుకున్నాడు. ఆ లోయ ఆయన చూడలేదు, మంత్రిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది అనుకున్నాడు, తీసుకున్నాడు. తర్వాత గంగుల కమలాకరణ గారు వచ్చారు. మరి వారి ఆధ్వర్యంలో మనం ప్లాన్ చేసుకున్నాము. 6 టవర్లు మనము దాన్ని డిజైన్ చేసుకుని టూరిజం ప్లాజా లాంచ్ చేసుకున్నాము. 15 కోట్ల రూపాయలు ఆ రోజు రాపించుకున్నాము. కమలాకరణ గారు అప్పుడున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఫండ్ నుంచి 10 కోట్లు ఇస్తానన్నాడు. మరి అప్పుడు ఆత్మగౌరవ భవనంలో 5 కోట్లు వచ్చాయి. ఈ 30 కోట్ల రూపాయలు ఏమైపోయినా మీరు లెక్కలు చెప్పాలా. మీరు ఇప్పటివరకు కూడా ఎందుకు తగ్గడం మట్టి ఎత్తుకుపోయలేదో మీరు లెక్కలు చెప్పండి. మరి ఈరోజు మీరు చూడండి, ఈరోజు ఒక 50 కోట్ల రూపాయల విలువ గల సత్రాన్ని ఈరోజు 11 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు వచ్చిన వాళ్ళకి వసతి ఇచ్చి భోజనం పెట్టి ఏ లోటు లేకుండా మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈరోజు మేము నడిపిస్తున్నాం. ఈరోజైతే మరి ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఉన్న మున్నూరు కాపులకు ఒక హాస్టల్ బిల్డింగ్ కానీ, ఒక టవర్స్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక అక్కడికి హైదరాబాద్ వచ్చే వాళ్ళకు ఒక 100 రూమ్లు కానీ కట్టేయాలనేది ఇప్పటివరకు కూడా మీకు సామాజిక స్పృహ లేదు. ఇప్పటివరకు కూడా మీరు ఏం చేయలేదు. ఇప్పుడైనా కూడా నేను ఆ కోకపేట భవనంలో నేను ఎప్పుడు కూడా రాను. మీరు ఏదైతే ఉన్న పెద్దలందరూ ఉన్నారో మీరందరూ ఆ బిల్డింగ్ కట్టండి, 6 టవర్లు కట్టి చూపియండి. కొండదేవన్ అనేటవాడు 2008లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ దాని తర్వాత కులం కోసం వచ్చి సత్రం కట్టి చిరంజీవిని తీసుకొచ్చి 25,000 మందితో ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మరి ఈరోజు మీరు అలాగనే మొత్తం బిల్డింగ్ కట్టి మన 1,00,000 మందితోని మీరు ఇనాగ్రేషన్ పెట్టండి. అప్పుడు మీరు సంతోషపడతాం. ఈరోజు అయితే రాజకీయంగా మీ పదవుల కోసం కాదయ్యా, మీరు ఒకటే కులంలో చిచ్చు పెట్టద్దు. కులంలో సంఘాలు ఉన్నాయి. తెలంగాణ మన కాచిగూడలో 2 సంఘాలు ఉన్నాయి. మీరు ఒక సంఘం ఉండండి, మాకు సంబంధం లేదు. ఇంకా ఎవరైనా సంఘాలు పెట్టుకోండి. ఏ సంఘంలో బలం ఉన్నోడు వాడు పనిచేస్తాడు. మీరు నాకు ఏదో బెదిరించి ఏదో నన్ను నా ఊరిలో అవమానం చేయాలి, కొండదేవనడు ఇది చేయాలని మీరు అబాస్ పాలు చేయాలనుకుంటున్నారు. మీరే అబాస్ పాలవుతారు త్వరలో. ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ, ప్రతి ఒక్క పటేల్ ఈరోజు ఆలోచన చేస్తున్నాడు. మీరు సంఘంలో మీరు విడిపోయినారు. మనం 2 సంఘాలు విడిపోయినా మీ సంఘమే డెవలప్ చేసుకొని నా జోలికి మాత్రం మీరు వస్తే మాత్రం నేను ఊరుకోను. నాతో ఉన్న పటేల్ కూడా ఎవరు ఊరుకోరు. మీరు రాజకీయంగా మీరు కులము మీ దగ్గర ఉండడానికి లాభపడతారా, ఏం పడతారా ఏమైనా చేసుకోండి. నా జోలికి మాత్రం దయచేసి రావద్దు. నా గురించి ఎవరు మాట్లాడద్దు. నేను కులంకు నాకు చేతనైన రోజులు నీ కులం కోసం పనిచేస్తా. కులాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం నా ప్రయత్నం అనేది కొనసాగుతుందని తెలియజేస్తున్నా. ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను, ఏదైతే మున్నూరు కాపు సంఘం తెలంగాణ అపెక్స్ కౌన్సిల్ అనేది అన్ని కులాలను కలుపుకొని ఈరోజు వాళ్ళకు తాకట్టు మున్నూరు కాపులు తాకట్టు పెట్టద్దు. దానిలో మున్నూరు కాపులు ఉన్నారు, వేరే కులాలు ఉన్నారు, అందరు ఉన్నారు. మీ అందరు కూడా దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన మున్నూరు కాపులు వర్జువల్గా మనము కలిసికట్టుగా ఉన్నట్టయితే మన కులంలో వేరే వాళ్ళు రాకుండా ఉంటారు. గౌరవ బీసీ కులస్తులు 8 కులాలు కలపాలన్నారే, అయ్యా మీరు మీ కులాల్లో ఉండండి. మా మున్నూరు కాపులలో దయచేసి మీరు రాకండి. మా దానిలో మాకు ఇప్పుడు కూడా రాజకీయంగా వెనుకబడ్డాము. మా మున్నూరు కాపు ఒక ముఖ్యమంత్రి కావాలని ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి మీరు వచ్చి మాకు చిచ్చు పెట్టద్దు. మీరందరం కూడా మీరు పోటీ చేయండి, మీకు సపోర్ట్ చేస్తాము, మాకు సపోర్ట్ చేయండి. కానీ మీరు వచ్చి మాత్రం ఈ పదులలో మాత్రం వేరే కులాలను మేము ఒప్పుకోమని ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ పదులలో మాత్రం వేరే కులాలను మేము ఒప్పుకోమని ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వేరే సంఘంలో పని చేయాలనుకున్న వాళ్ళు మీరు వెళ్ళిపోండి. అన్ని కులాల సంఘం చేయాలనుకున్న మున్నూరు కాపులు మీరు వెళ్ళిపోండి, నేను కాదను. కానీ అక్కడిక్కడ మాత్రం పెట్టద్దు. మున్నూరు కాపులు తప్పకుండా కొత్త నీరు వస్తుంది, పాత నీరు వద్ద కొత్త నీరు వస్తుంది. ఆ కొత్త వాళ్ళు మున్నూరు కాపులతోనే ఈ పటేల్ సంఘం అనేది ముందుకెళ్తుంది. త్వరలో ఇంటింటికి సభ్యత్వం ఇస్తాము. 1,00,000 మందితోనే ఎన్నిక జరుగుతుంది. అప్పుడు మనకు అన్ని పార్టీలు మనకు గుర్తించే స్థాయిలో మున్నూరు కాపు మన కమ్యూనిటీని ముందు తీసుకోవడం కోసం నా ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డను నేను కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.